స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా. తొలి చిత్రం ఉప్పెనతో కలెక్షన్ల ఉప్పెన సృష్టించాడు. వైష్ణవ్ తేజ్ని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఉప్పెన చిత్రం 100 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తొలి చిత్రంతోనే 100 కోట్ల క్లబ్లోకి చేరిన దర్శకునిగా రికార్డు సృష్టించాడు బుచ్చిబాబు సానా. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోల దృష్టిని ఆకర్షించాడు. తన రెండవ చిత్రాన్ని ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాగా స్టోరీ లైన్ ని రెడీ చేశాడు. పెద్ది అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. ఈ కథ విన్న ఎన్టీఆర్ కొన్ని మార్పులు సూచించాడని, బుచ్చిబాబు ఆ మార్పులు చేస్తున్నాడనే టాక్ వినిపించింది. RRR తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేశాడని తెలుస్తోంది. దాంతో తన గురువు సుకుమార్ ద్వారా రామ్ చరణ్ ని ప్రొసీడ్ అయ్యాడు బుచ్చిబాబు. అతను చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చరణ్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ పక్కన పెట్టేసిన ప్రాజెక్టుని చరణ్ ఓకే చేశాడా? బుచ్చిబాబు చెప్పిన మరో ఫ్రెష్ స్టోరీతో ఈ ప్రాజెక్టును చేస్తున్నాడా అనే విషయం స్పష్టం కాలేదు. మొత్తానికి బుచ్చిబాబు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. వైష్ణవ్ తేజ్ తో కలెక్షన్ల ఉప్పెన సృష్టించిన బుచ్చిబాబు చరణ్ తేజ్ తో బాక్సాఫీస్ సునామీ సృష్టిస్తాడేమో చూడాలి మరి.